చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కూడా చెత్త చెదారం పడేయకుండా చూసుకోవాలి. ఈ వర్షాకాలం లోపల మన ఇంటి ముందర ఎక్కడన్నా నీరు మురికి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురికి నిల్వ ఉంటే మనం ఏం చేయాలంటే బ్లీచింగ్ పౌడర్ గ్రామ పంచాయతీ బండికి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చెప్పాలి బ్లీచింగ్ పౌడర్ చల్లుమని. లేదంటే మనం జగిత్యాలకి వెళ్ళినప్పుడు 20 రూపాయలు బ్లీచింగ్ పౌడర్ తీసుకొని మనమే చల్లుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన సంవత్సరానికి సంపాదించిన సంపాదన ఒక 2-3 రోజులలో హాస్పిటల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం మన గ్రామం లోపలి కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి ఓకేనా? దీని మీద ఒక పాట ఉంటుంది, తమ్ముడు వాడతాం మన గలంలో పాట. తెలంగాణ వైపు అడిగేయాలని కోరుకుంటూ, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేవాడవని మనుగాడను సాగించువాడా, తల్లి ఎగలు తీర్చుకొని మొలకన ఈ పురుడు మోసుకొని, మానవజాతికి సేవ చేసి మహాముఖ్యానిగా కష్టాల కొట్టుకున్నా నమోలే మింగు చూసుకున్నా కక్షగట్టిన ప్రాణాలు పరిగొట్టే, కక్షగట్టిన ప్రాణాలు పరిగొట్టే కట్టే నైతాలి. అందరూ కూడా పరిసరాల పరిశుభ్రత తప్పకుండా పాటించి మన గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడంలో ముందుండాలని కోరుకుంటూ, ఇంటి చుట్టుపక్కల చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్యము మురికి నీరసినికి మూల కారణము, దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకాన వెళ్ళి దార వయ్యాలి డబ్బులు, ఇల్లు వాకిలు అమ్ముకున్న తీరవయ్య అప్పులు, ఎందుకు తప్పులు తీసుక జాగ్రత్తలు, కాబట్టి దయచేసి ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని కొంచెం జ్వరం వచ్చినట్టు కాగానే హాస్పిటల్ చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి అన్ని విష జ్వరాలు మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. ఓకేనా? ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మీకు తెలియని కావు, మీకు తెలియజెప్పడానికి మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం మన గ్రామానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరి విషయాలన్నీ పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.